నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి చట్నీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఏ టిఫిన్లోకైనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరికాయలో హాఫ్ ముక్క వరకు తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ కప్పులో వేసేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని తుంచి వేసేసుకోవాలి. కొబ్బరి చట్నీ ఈ రకంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. కొంచెము పుదీనా వేసేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను వేసేసుకోవాలి. ఒక టమాటాను, మంచి టమాటాను చూసి పెంచుకోవాలండి. టమాటా బాగుండాలి, అప్పుడే చట్నీ టేస్ట్గా ఉంటుంది. టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. 4 వెల్లిపాయలను పొట్టు తీసి వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా పట్టిన తర్వాత కొంచెం వాటర్ని వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మూత తీస్తే చూడండి, మెత్తగా రెడీ అయిపోయింది చట్నీ. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే చట్నీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్రతి ఒక్క టిఫిన్లోకి తినచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు స్టవ్ పైన పోపు గరిటెను పెట్టేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పోపులని వేసేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. చాలా త్వరగా రెడీ చేసుకోవచ్చు చట్నీ. 2 ఎండుమిర్చిని తుంచి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపును మనం చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి చట్నీ, అందులో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ప్రతి టిఫిన్లోకి పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా సర్వ్ చేయొచ్చు. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడము మర్చిపోకండి. నేనైతే పునుగులతో పాటు ఈ కొబ్బరి చట్నీని వేసుకొని తింటున్నానండి. నేనైతే వేడి వేడి పునుగులు ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చేసిన కొబ్బరి చట్నీ కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని కొబ్బరి చట్నీ పునుగులతో పాటు తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలైతే పునుగులు అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తింటాడు. మా పిల్లలకి చాలా ఇష్టము పునుగులు. ఇలా చేసిన పునుగులు కానీ, ఇలా చేసిన టమాటా కొబ్బరి చట్నీ కానీ చాలా అంటే చాలా ఇష్టము. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవడం మిస్ అవ్వకండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి, షేర్ చేయడము మర్చిపోకండి. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రతి ఒక్క వీడియో మీకు